గత కొద్ది కాలంగా ఏపీ సర్వేల పేరుతో మారుమోగిపోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారంటూ రకరకాల కంపెనీలు సర్వే రిపోర్టు రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టు ఏపీలో సంచలనం సృష్టించింది. ఆ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగన్ సీఎం కావడానికి గల అన్ని అర్హతలు ఉన్నాయని, పూర్తి మెజార్టీతో జగన్ అధికారంలోకి వస్తాడని ఆ సర్వే సారాంశం. అంతలా సర్వేకు పేరు రావడానికి ఒకే ఒక కారణం, ఆ సర్వేను ప్రశాంత్ కిషోర్ చేయడమే. గత కొద్ది రోజులుగా వైసీపీని గెలిపించడానికి రాజకీయ ఎన్నికలు సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ ని జగన్ తీసుకున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నా, ఆయన పేరులో రకరకాల స్టేట్మెంట్లు బయటకు వస్తున్నా అవన్నీ తాను చేస్తున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. అయితే వీటన్నిటిపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారనే ఇన్నర్ టాక్. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు భేటీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత జగన్తో భేటీ అయ్యారు ప్రశాంత్. తన పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ని పరిచయం చేసిన జగన్ ఆ సందర్భంగా వైసీపీ నేతలలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. జగన్ పై అభిమానంతోనే వైసీపీకి పనిచేస్తున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారంట. డబ్బుల కోసం పనిచేయడం లేదని, గతంలో మోడీ, నితీష్ కూడా వాళ్లపైన అభిమానంతోనే పనిచేసినట్లుగా చెప్పారంట. అలాగే తాను ఇంతవరకు ఎటువంటి సర్వేలు చేయించలేదని, ఇప్పుడు వస్తున్న సర్వేలకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తుంది. తన కార్యాచరణ ఇప్పటి నుంచి ఉంటుందని చెప్పారంట.